రైట్. టుడే డెమో క్లాస్ ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి అందరికీ నమస్కారం. అందరూ బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాము. అలాగే చాలా క్రూషియల్ టైం అండి ఇది. అందరూ కూడా నెగ్లిజెన్స్ చేయకుండా ప్రిపరేషన్ మీద మీరు కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది మా తాలూకా విన్నపం. అయితే ఈ రోజుకొచ్చేసరికి మీకు కంపల్సరిగా 2-3 బిట్లు పడేటటువంటి ఒక టాపిక్ చెప్తాను మీకు. అది ఎందులోనిది అనంటే రిక్రియేషన్ అండ్ లేజర్ మేనేజ్మెంట్. రిక్రియేషన్ అండ్ లేజర్ మేనేజ్మెంట్లో మీకు ఖచ్చితంగా 2-3 మార్క్స్ పడుతుంది. అలాగే నేను చెప్పేటటువంటి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ అంటే 4 మార్క్స్ పడతాయండి. ఖచ్చితంగా పడతాయి. 100కి 100% డ్యామ్ షూర్ ఇవ్వగలం కూడా, ఛాలెంజ్ చేయగలం కూడా. ఈ విధంగానే చెప్తామండి. ఒక ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ మేము ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా సిలబస్ని వివరించే చెప్తాము. సిలబస్లు ఏది ఉందో అదే చెప్తాము. ఏది కూడా బయటకు వెళ్ళదు. బయట టాపిక్ అనేదే మాటలు ఉండవు అక్కడ. ఎందుకనంటే ఇలా చెప్పుకుంటూ పోయినప్పటికే కనీసం 50 డేస్ పడుతుందండి మాకు. అది కూడా 4 మెంబర్స్ దాకా చెప్తే ఒక్కరు ఎలా చెప్పేస్తారండి? అసలు కనీసం మ్యాటర్ నుంచి బయటకు వెళ్ళాం మేము. ఒకరు ఇద్దరు వల్ల సాధ్యం కాదు. మిత్రులారా గమనించండి. అయితే సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి మీకు ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో అది క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. రాసి పెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోవచ్చు డెఫినెట్గా. అయితే ఏంటి టాపిక్ వచ్చేటప్పటికి మనం చూడండి. ఇక్కడ నేను రిక్రియేషన్ అండ్ ప్లే అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మీ దగ్గర 2-3 మార్క్స్ ఉన్నట్టే. థియరీస్ ఆఫ్ రిక్రియేషన్ అంటే ఏంటి? వినోద సిద్ధాంతాలు, అలాగే థియరీస్ ఆఫ్ ప్లే. ఈ రెండిటి గురించి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే ఈ రెండిటి నుంచి ఖచ్చితంగా 3 బిట్లు పడతాయండి. 3 బిట్స్ పడతాయి. 3 బిట్స్ ఖచ్చితంగా పడతాయి. ఎలా పడుతుంది ఏంటి? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ముందు గమనించండి. మీరు చాలాసార్లు నేను వీడియోలో చెప్పి ఉన్నాను. థియరీస్ ఆఫ్ ప్లే అంటే క్రీడా సిద్ధాంతాలు వేరు, వినోద సిద్ధాంతాలు వేరు. అవి ఎన్నుంటాయి, ఏ విధంగా ఉంటాయి? లాస్ట్ తెలంగాణలో మనకి అడిగినటువంటి బిట్ ఏంటంటే, థియరీస్ ఆఫ్ ప్లేలో ఎవరు సర్ప్లస్ ఎనర్జీ అవి ఎవరు చదివారు, ఎవరు కనిపెట్టారు అని అడగలేదండి. అసలు సర్ప్లస్ ఎనర్జీ యొక్క ఉద్దేశం ఏంటి? ఇలా థియరీస్ ఆఫ్ ప్లేలో 14 ఉన్నాయండి. 14. మీరు ఎన్ని చదివి ఉంటారో మీరు ఒకసారి గమనించండి. మీకే వదిలేస్తున్నా. మీకు ఎన్ని తెలుసు? థియరీస్ ఆఫ్ ప్లేలో అంటే ఏంటి, క్రీడా సిద్ధాంతాలలో ఎన్ని ఉంటాయి అనేటటువంటి విషయం మీకు ఎన్ని తెలుసో మీకు మీరే గమనించుకోండి. అలాగే 14 ఉంటాయండి ఇందులో. అలాగే థియరీస్ ఆఫ్ రిక్రియేషన్ అంటే వినోద సిద్ధాంతాలలో 8 ఉంటాయండి. 8, ఇవి 14. మీరు క్లియర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు రాసేది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది మైండ్లో పెట్టుకొని మీరు చదవండి. ఇంతకు ముందు మనకు వచ్చే పేపరు ఎస్జిటి పేపరు, పిఈటి పేపరు. అందులో సిలబస్ కూడా చాలా తక్కువగానే ఉంది. అలాగే బిట్స్ కూడా యావరేజ్గానే ఉంటుంది. ఈసారి సిలబస్ హ్యూజ్గా వెళ్ళింది. ఇప్పటి వరకు మేము చెప్పిన తర్వాత సిలబస్ని చేయడం అయితే జరుగుతుంది ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా. మీరు గమనించారా ఎప్పుడైనా? మేము వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి సిలబస్ చెప్పడం అయితే జరుగుతుంది. అంతకుముందు ఏం జరిగేది? వాళ్ళు చెప్పిందే పాట. అసలు టాపిక్లో ఉందో లేదో, ఉన్నవి లేనివి వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానాన్ని అందించేవారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? యాజ్ పర్ సిలబస్లో ఏదైతే ఇచ్చారో అది మాత్రమే చెప్తున్నాం. విద్యార్థులారా గమనించండి. అయితే వెళ్ళిపోదాం, మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏం చేద్దాం? థియరీస్ ఆఫ్ ప్లే అంటే
క్రీడా సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీకు నేను చూపిస్తాను, చూడండి. ఓకే, లెట్స్ బిగిన్. ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను, ప్లే థియరీస్. ప్లే థియరీస్లో క్రీడా సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయండి? 14 ఉన్నాయండి. మీకేది తెలుసో, మీరు ఇందులో ఎన్ని తెలుసు అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. అలాగే ఎలా ఇచ్చాడు? మిగులు శక్తి సిద్ధాంతం అంటే ఏంటి? సర్ప్లస్ ఎనర్జీ థియరీ, అలాగే ఊహాత్మక యాంటిసిపేటరీ థియరీ, అలాగే రిక్రియేషన్ థియరీ, రికాప్యులేషన్ థియరీ, ఉత్ప్రేరక సిద్ధాంతము, అలాగే పరస్పరవాద సిద్ధాంతము, కమ్యూనికేషన్ థియరీ, అలాగే సోషల్ కాంటాక్ట్ థియరీ, ఈజీ లైఫ్ ప్లే థియరీ. ప్లే ఈజీ లైఫ్ థియరీ నేను మొన్న బిట్ ఇచ్చానండి, దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఇచ్చాను. ప్లే ఈజీ లైఫ్ థియరీ ఎవరు కనిపెట్టారు అనేటటువంటి సింపుల్గానే ఇచ్చాను, చాలామంది తప్పు చేశారు. అలాగే ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ, అలాగే అనలిటికల్ థియరీ, కాగ్నిటివ్ థియరీ, తర్వాత సోషలైజేషన్ థియరీ, అలాగే క్యాదరిక్ ప్లే థియరీ. ఇవి 14 అనేవి స్టాండర్డ్ బుక్లో స్టాండర్డ్ నామ్స్ బట్టి 14 రకాలుగా ఈ విధంగా వివరించడం అయితే జరిగింది మీకు. అలాగే మనకి వినోద సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను, దీని గురించి నేను వివరిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, థియరీస్ ఆఫ్ రిక్రియేషన్ సంబంధించినటువంటి వినోద సిద్ధాంతాలు ఎన్ని? ఒకటి ఆనంద సిద్ధాంతము, అలాగే 2 శారీరక వ్యాయామ సిద్ధాంతం. ఎన్ని ఉన్నాయని చెప్పానండి? 8 ఉన్నాయని చెప్పానండి. మీకు 8 కూడా చూపిస్తాను. అది ఏ విధంగా ఉంటాయి, ఎందులో నుంచి ఎలా బిట్ వస్తుందని కూడా మేము చెప్పగలమండి. చూడండి ఇక్కడ నేను 8 సిద్ధాంతాలు మనకి ఎందులో ఉన్నాయండి? వినోద సిద్ధాంతాలు 8 ఉన్నాయండి. ఈ 8 కూడా మీరు క్లియర్గా చదివితే మీకు ఖచ్చితంగా 2 బిట్లు లేదా 3 బిట్లు ఖచ్చితంగా పడతాయండి. మీ జోబిట్లో, మీ పాకెట్లో ఉన్నట్టే. ఎక్కడికి మీరు సబ్జెక్ట్ దాటి వెళ్ళొద్దు. దయచేసి ఏవైతే ఇచ్చారో దాన్ని క్లియర్గా క్షుణ్ణంగా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా 100% జాబ్ వస్తుందండి. మేము అదే చేస్తున్నామండి పిల్లలకి. అలాగే ఈసారి వస్తాయండి జాబ్స్ ప్లస్ ఏ కోచింగ్ సెంటర్ నిలబడతాయో మేము కూడా చూస్తామండి. అది తుఫాన్లో కొట్టుకుపోతాయా, లేకపోతే ర్యాంకులు వచ్చి మన ఇన్స్టిట్యూట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మనం తర్వాత చూద్దాం. అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఇప్పుడు టాపిక్ డెమో ఏంటంటే అందరికీ తెలిసినటువంటిది క్రీడా సిద్ధాంతాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించడానికి ట్రై చేయండి. ఓకే, క్రీడా సిద్ధాంతాలలో మొదటిది ఏంటంటే మనందరికీ తెలిసిందే, యాక్చువల్గా సర్ప్లస్ ఎనర్జీ థియరీ అంటే ఏంటి? మిగులు శక్తి సిద్ధాంతం ఎవరు కనుక్కున్నారు? వాన్ షెల్లర్ అండ్ హెడ్బర్ట్ స్పెన్సర్. అందరికీ తెలిసినటువంటి ఈ బిట్ ఇచ్చారనుకోండి, బిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా అండి? పర్సంటేజ్ కొట్టుకుంటే 99% ఈ బిట్కి ఈ విధంగా ఎవరు కనిపెట్టారు అనేటువంటి ఒక వర్డ్ ఇచ్చారనుకోండి 99% చేస్తారు. కానీ సర్ప్లస్ ఎనర్జీ దేనికి సంబంధించింది? అసలు మిగులు శక్తి సిద్ధాంతం అంటే ఏమిటి? ఏం లేదండి, నేను 1 వర్డ్లో చెప్పగలుగుతాను, మీరు క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా. అలాగే న్యూ బ్యాచ్ కొద్ది రోజుల్లోనే విత్ హాస్టల్ న్యూ బ్యాచ్ అంతా అక్కడే ఉండేటట్లు మనందరికీ టెస్టులు పెట్టి చాలా జాగ్రత్తగా చదివించే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. ఈ 30వ తేదీ లోపే మేము బ్యాచ్ అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు గమనించి ఎక్కడికి వెళ్లకుండా 100%, 100కి 100% కంటెంట్ మా దగ్గర ఉందని స్టేట్ మొత్తం కూడా కోడై కూస్తుందండి. మా దగ్గర మాత్రమే ఉంది. ఎందుకనంటే చాలా బుక్స్ ఈ జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మారినటువంటి సిలబస్ అది తయారు చేసాము, ఇది కూడా తయారు చేసాము. ఏ 1 వర్డ్ కాదండి, స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మీకు ప్రిపేర్ చేసే విధంగా తయారు చేసామండి. మీరు ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు మేము వివరించేటటువంటి మెటీరియల్ ఇది కూడా మా తాలూకా మెటీరియల్లో ఉండేనండి. ఓకేనండి, ఈసారి వెళ్దాం. వాట్ ఈస్ సర్ప్లస్ ఎనర్జీ థియరీ అంటే సింపుల్గా ఒక పిల్లోడు మార్నింగ్ 9 o'clock వస్తాడండి, 100% రీఛార్జ్ బ్యాటరీతో వస్తాడు అనుకోండి. ఓకే,
మనకి 6th పీరియడ్ 7th పీరియడ్ వచ్చేటప్పటికి ఆడలో ఉండేటటువంటి మొత్తం మైండ్లో ఉండేటటువంటి ఆ బ్యాటరీ రీఛార్జ్ అయితే 75% కన్జ్యూమ్ అయిపోద్ది. ఓకే, 75% వాడు ఎలాగంటే వాడు గిల్టీ ఫీలింగ్లో ఉంటాడు. ఏంటి మ్యాథ్స్తోనే బుర్ర బదులు కొడేస్తారు మ్యాథ్స్ టీచర్, సైన్స్ మేడం బుర్ర బదులు కొడేస్తుంది. అలాగే తెలుగు, ఇంగ్లీషు అవన్నీ కూడా చెప్పి 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 వాళ్ళ మైండ్కి ఏమో అనిపిస్తుంది అని అంటే మొత్తం స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి అమ్మయ్య అనేటటువంటి స్థితి నుంచి చూడండి ఇక్కడ 75% కన్జ్యూమ్ అయిపోయింది కదండి. మిగిలింది ఎంతండి? 25%. ఈ 25% శక్తిని ఉపయోగించి మరలా 75%ని గెయిన్ చేయడం అంటే రీఛార్జ్ అవ్వడం. అదే విధంగా రీఛార్జ్ అవుద్ది. మీరు గమనించండి, 7th పీరియడ్ 8th పీరియడ్కి వచ్చేటప్పటికి గేమ్స్ పీరియడ్ ఉంటుంది. అప్పటి వరకు ఆ కొద్ది ఎనర్జీతోనే గేమ్స్లోకి పార్టిసిపేషన్ చేసి వాళ్ళకి ఫుల్గా సంతృప్తి. అంటే వాళ్ళ పియర్ గ్రూప్లో వాళ్ళు అంటే మనం పెద్దవాళ్ళతో ఆడలేం. పియర్ గ్రూప్లో ఏమి గేమ్ గెలిచినా సరే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా తిరిగి 75 శక్తిని పొందడాన్నే మిగులు శక్తి సిద్ధాంతం అని అంటాము. అంటే మిగిలిపోయినటువంటి శక్తిని ఉపయోగించి మరలా మనం 100% బ్యాటరీలా రీఛార్జ్ అవ్వడాన్నే దాన్ని ఏమంటాము? మిగులు శక్తి సిద్ధాంతము అని అంటాము. అర్థమైందండి? వన్ వర్డ్లో నేను చెప్తున్నాను. అలాగే ఈ మిగిలిపోయిన శక్తి ఉపయోగించి మరలా తిరిగి పొందడం దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటనంటే మనకు క్లియర్గా అవి కూడా చెప్తామండి. క్లియర్గా ఏంటంటే డెవలప్ బాడీ అండ్ మైండ్ అండ్ అక్వైర్స్ ఇంటలెక్చువల్ షేర్ ప్రైజ్. వాళ్ళ తాలూకా ఎక్కడైతే స్ట్రెస్లో ఉంటారు కదండి అప్పటి వరకు మ్యాథ్స్ అని సైన్స్ అని ఇంగ్లీష్ అని చెప్పుంటారు కదండి, కొంచెం స్ట్రెస్లో ఉండి వాళ్ళు షేర్ చేసుకుంటారండి. అరే ఈ విధంగా మనం గేమ్ ఎలా అంటే సంతృప్తికరమైనటువంటి గేమ్ ఆడిపించడం వల్ల వాళ్ళు చూడండి, మీరు ఆ 25% ఛార్జ్ ఉన్నప్పుడు ఎలాగ ఉండాలండి మనిషి? డుమ్ముగా ఉండాలి. కానీ గేమ్స్ పీరియడ్కి వచ్చేటప్పటికి 100% ఎనర్జీ వచ్చేసినట్లుగా బయటకు వస్తుంటారు పిల్లలు. అదేనండి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అర్థమవుతుందండి? మిగులు శక్తి సిద్ధాంతం తాలూకు ముఖ్యమైన ఉద్దేశం. అలాగే కోఆర్డినేట్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఇవి బెనిఫిట్స్. ఇది పిల్లలలో అవ్వచ్చు, పెద్దలలోనూ అవ్వచ్చు. అలాగే పెద్దలలో ఏంటి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ చూడండి మనకి బాగా ప్రెషర్ పెడతాయి వారమంతా. అలాగే సాటర్డే సండేకి వచ్చేటప్పటికి వారు 2 రోజులు లీవ్లు ఇస్తుంటారు. ఆ 2 రోజులు కూడా మంచి మంచి గేమ్స్ కూడా పెడుతుంటారు. ఎక్కువ గేమ్స్ సాఫ్ట్వేర్లో పెడుతున్న కారణం ఏంటంటే ఇలాంటి మళ్ళీ తిరిగి పొందడానికి, అంటే మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయ్యి మళ్ళీ తన వర్క్ని క్లియర్గా చేసుకోవడానికి, అంటే ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవడానికి ఇలాంటివి ట్రిక్స్ అనేవి సాఫ్ట్వేర్లో వాడుతుంటారు. తర్వాత రెండవది ఏంటంటే యాంటిసిపేటరీ థియరీ, అంటే ఊహించి బతకడం. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరో బాబు పుట్టారనుకోండి, వాళ్ళ బాబు ఏమవుతారా ఎవరైనా అడిగారు అనుకోండి, ఊహిస్తాడు నాకు విరాట్ కోహ్లీ లాగా అయిపోవాలి, లేదా అని అంటే సల్మాన్ ఖాన్ లాగా అయిపోవాలి, లేదు అని అంటే డాక్టర్ అయిపోవాలి. అంటే ఒక ఊహ కల్పితం అనమాట. అప్పటికప్పుడు సంతృప్తిని పొందడం అంటే ఊహించి బతకడం అండి. ఎవరు కనిపెట్టారు ఇది? కాల్ గ్రూసే. ఈ విధంగా నీకు కాల్ గ్రూసే యాంటిసిపేటరీ థియరీ, కాల్ గ్రూసే, క్యాథరిక్ సిద్ధాంతం, అరిస్టాటిల్ ఇవన్నీ కూడా 99% ఖచ్చితంగా బిట్టి పెట్టడం అయితే జరుగుతుంది. కానీ యాంటిసిపేటరీ థియరీ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటో చాలా మందికి తెలియదు. అంటే ఏంటండి, జీవితంలో గొప్పదైన లేదా తీవ్రమైన వ్యాపారం ముందస్తుగా చేసే వ్యాయామంగా పరిగణించవచ్చు. అంటే ఏంటి? ఊహించడం. నేను ఈ బిజినెస్ పెడితే నేను ఎంత స్థాయికి వెళ్తాననే ఆత్మసంతృప్తే కదండి ఊహాత్మక సిద్ధాంతం అని అంటే. ఆత్మసంతృప్తి. నా కొడుకు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు ఏమవుతాడో మాకు తెలియదు, కానీ నా కొడుకులో నేను విరాట్ కోహ్లీ పెద్ద అయితే ఏమవుతాడో తెలియదు, కానీ అప్పటికప్పుడు మనకి సంతృప్తి అనేది దొరుకుతుంది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. అర్థమవుతుందండి? యాంటిసిపేటరీ థియరీ మన తాలూకా ఫ్యూచర్ని ఊహించుకుని బతకడాన్ని, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి బతకడాన్ని దాన్ని యాంటిసిపేటరీ థియరీ అని అంటాము. అలాగే మూడవది ఏంటండి మనకి రిక్రియేషన్ థియరీ. ఇది మనం ఫస్ట్ పాఠం మొదట్లోనే చెప్పుకుంటామండి. వాట్ ఈజ్ రిక్రియేషన్ ఎందుకు మనం ఈ టాపిక్లో చేర్చడం జరిగింది, రిక్రియేషన్ వల్ల లాభాలు ఏంటి,
అసలు రిక్రియేషన్ అనేది మనం జీవితంలో ప్రాథమికమైనటువంటి అవసరం ఎందుకయింది అనేటటువంటి విషయం కూడా మనం క్లియర్‌గా పాఠం మొదట్లోనే తెలుసుకోవాలండి. వినోద సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు? లార్డ్ కేమ్స్ అండ్ లూ ప్యాట్రిక్, ప్యాట్రిక్ విధించారు. కానీ దీని తాలూకు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? రిక్రియేషన్. అప్పటి వరకు స్ట్రెస్‌లో ఉండేటటువంటి ఒక ఆహ్, లైఫ్ స్టైల్‌లో వేరే రూపంలో మలిచి ఒక చిన్న గేమ్ ద్వారా అవ్వచ్చు, వీడియో గేమ్ ద్వారా అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో తను ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి కొంత రిలాక్సేషన్ పొంది మళ్ళీ మన తాలూకా పనిలోకి వెళ్ళిపోవడాన్ని రిక్రియేషన్ థియరీ అని అంటామండి. అర్థమవుతుందండి? రిక్రియేషన్ థియరీ అంటే ఏంటో ఇది ఎవరు కనిపెట్టారు? లూ ప్యాట్రిక్. అలాగే దీంట్లో కొంతమంది కొన్ని రకాలుగా వివరించారండి. ఏమని వివరించాడు? లాజరస్ అనేటటువంటి సైంటిస్ట్ ఏమని వివరించాడు? కోల్పోయిన శక్తిని తిరిగి పొందుటకు ఆటలు సహకరిస్తాయి. నిజమా కాదండి? లాజరస్ ఏమని చెప్పాడు? కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పొందుటకు ఆటలు సహకరిస్తాయి. యెస్, కోల్పోయినటువంటి శక్తిని అంటే మనం 25% ఉండేటటువంటి శక్తితో కూడా మనము గేమ్స్ ఆడి 75% ఎనర్జీని మనం సంపాదించవచ్చు. ఓన్లీ త్రూ గేమ్స్ ద్వారా. అర్థమవుతుందండి? మీరు కాన్సెప్ట్ అనేది పట్టుకోండి. గుడ్డిగా చదవొద్దు. కాన్సెప్ట్ అనేది పట్టుకోండి. ఇక్కడ వివరణ అనేది చాలా ఇంపార్టెంటు. మీకు కాన్సెప్ట్ నేర్పిస్తున్నాం. అసలు కాన్సెప్ట్ నేర్పిస్తే మీరు ఏ మూల నుంచి బిట్ అడిగినా సరే ఖచ్చితంగా మీరు చేయగలరు. నెక్స్ట్ సిద్ధాంతానికి వచ్చేటప్పుడు క్యాథరిక్ సిద్ధాంతం అండి. క్యాథరిక్ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అరిస్టాటిల్ ప్రతిపాదించాడు. 99% ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏ థియరీ కనిపెట్టారనేటటువంటి విషయం అందరికీ తెలుస్తుందండి. క్యాథరిక్ సిద్ధాంతం ఎవరు కనిపెట్టారని అంటే అరిస్టాటిల్. అసలు ఎందుకు క్యాథరిక్ సిద్ధాంతం అంటే ఏమిటి? ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి? బిట్ ఎలాగ అడుగుతాడు? అసలు క్యాథరిక్ సిద్ధాంతంలో ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. యాక్చువల్‌గా గమనించండి మిత్రులారా, మీరు ఎక్కడికెళ్ళి మోసపోవద్దు. వన్ వర్డ్‌లో చెప్పింది అవాస్తవం. దాని కాన్సెప్ట్ పట్టుకొని మనం వివరించగలగాలి. మీకు అందించినట్లయితే ఖచ్చితంగా మీరు బిట్టు సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదా ఖచ్చితంగా బిట్ సాల్వ్ చేస్తారని అంటే అది 100% ఎవరు చేయలేరు. కానీ ఆప్షన్స్ రూపంలో కూడా మీకు ఎంతో కొంత 50 ఆర్ 70% మీకు మైండ్‌లో హింట్ అయితే వస్తుంది. ఆప్షన్‌లో కూడా దొరికిపోతుంది. మేము చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఆప్షన్‌లో కూడా దొరుకుతుంది. ఈ క్యాథరిక్ సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ ప్రతిపాదించడం ఏంటి? క్యాథరిక్ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం అనంటే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను వ్యక్తపరచడం. మనలో ఉండేటటువంటి భావోద్వేగాలను వ్యక్తపరచడం. భావోద్వేగాలు అంటే ఆనందము, కోపము ఇవన్నీ కూడా. అలాగంచామనుకో అది ఏదో ఒక రూపంలో బయటకొస్తుంది. అది ఎక్కువగా క్రీడలలో వస్తుందని అర్థం. సపోజ్ ఏ టీము, బి టీము కబడ్డీ ఆడుతుందనుకోండి. కబడ్డీలో నేను ఏ టీమ్ ఉన్నా, నా ఫ్రెండ్ బి టీమ్‌లో ఉన్నారు. నాకు పగ ఉందనుకోండి. నాకు క్లాస్ రూమ్‌లో ఒక పెన్నుతో గుచ్చేసాడనుకోండి. ఇది ఖచ్చితంగా నేను గేమ్‌లో ఏదో ఒకటి చేసేస్తాను అనేసి నేను కబడ్డీ క్యాంట్‌కెళ్తా. కబడ్డీ అని నేను ఆ మూతి మీద తన్నేసాననుకోండి. అంటే మొఖం మీద నేను తన్నాననుకోండి. ఆయనలో ఉండేటటువంటి భావోద్వేగం అంటే అప్పుడు అతనికి చల్లారుస్తుంది. అప్పుడు శాంతిస్తుంది. ఆ భావోద్వేగాలను ఆ విధంగా వ్యక్తపరచడాన్ని ఏమంటామండి? క్యాథరిక్ సిద్ధాంతం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. చిన్న పిల్లలు ఒక పెద్ద బొమ్మని కొట్టారనుకోండి. ఏమని ఫీల్ అవుతారు? పెద్ద బొమ్మ అనేది మనకు తెలుసు బొమ్మని. కానీ చిన్న పిల్లోడు భావోద్వేగం ఎలాగుంటది? అరే! నేను అంత పెద్ద బొమ్మని కొట్టానే నేనే విజయం సాధించాననేటటువంటి ఒక తన తాలూకా భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తూ తను సంతృప్తి పొందుతాడు. అలాగే మమ్మీ ఉందనుకో చిన్నపిల్లలు ఏం చేస్తారు ఎక్కువగా మమ్మీ కొట్టిందనుకోండి డాడీకొచ్చి కంప్లెయింట్ ఇస్తారు. డాడీ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత మమ్మీకి ఏదో ఒక రూపంలో కొడితే ఆ పిల్లోడు తన తాలూకా భావోద్వేగం అనేది కొంత సంతృప్తి అవుతుంది. ఓకేనండి. ఇలాంటి భావోద్వేగాలను వ్యక్తపరిస్తే దాన్ని క్యాథరిక్ సిద్ధాంతం అని అంటాం. ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తేది మనలో ఉండేటటువంటి భావోద్వేగాలను వ్యక్తపరిచే సిద్ధాంతంని ఏమంటారు? మనలో ఉండేటటువంటి భావోద్వేగాలను వ్యక్తపరిచే సిద్ధాంతాన్ని ఏమంటారు? క్యాథరిక్ సిద్ధాంతం. ఖచ్చితంగా మీరు ఈ బిట్‌కి ఆన్సర్ చేస్తారు.
ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మీకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ సిద్ధాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ 5 మెంబర్ అండి. ఇది 3 అని పడింది, 5 పడింది. ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ అంటే సహజాత సిద్ధాంతము. ఎవరు కనుక్కున్నారు? మ్యాక్డూగల్ అనేటటువంటి వ్యక్తి కనుక్కున్నారు. అది అందరికీ తెలుసు. ఏంటి ఈ సహజ శక్తి సిద్ధాంతం అంటే ఏంటి? సహజంగా మనలో కొంతమంది కొన్ని ఏరియాస్ చూడండి. ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టినటువంటి వ్యక్తులు చూడండి, ఎండ్యూరెన్స్ పవర్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇండియన్స్‌కి వచ్చేటప్పటికి మనకి అన్ని రకాలైనటువంటి వాతావరణం అనుకూలం వల్ల మనం ఏం చేస్తున్నాం? మన తాలూకా ఏమవ్వచ్చు? మనము మన తాలూకా ఎక్కువ స్పోర్ట్స్‌లో దేనికుంటుందండి? అసలు రన్నర్స్‌లో మనం రాణించలేకపోతున్నామంటే మన వాతావరణ పరిస్థితులు బట్టి. ఆఫ్రికా వాళ్ళు ఎందుకు రాణిస్తున్నారు? అక్కడ వాతావరణ పరిస్థితులు. సహజంగా వాళ్ళకి ఎండ్యూరెన్స్ పవర్ అనేది వస్తుంది. అలాగే జమైకా వాళ్ళకి చూడండి స్పీడ్ అనేది సహజంగా వస్తుంది. అలాగే అమెరికా వాళ్ళకి చూడండి స్పీడ్ అనేది సహజంగా వస్తుంది. ఇలాగే కొంతమందికి సహజమైనటువంటి స్పీడ్‌ని కలిగి ఉంటుంది. దాన్ని మనం బయటికి తీయడాన్ని ఇన్‌స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. అలాగే పుట్టుకతో వచ్చేవి కొన్ని స్వభావాలు. అలాగే పుట్టుకతో వస్తాయి కొంతమందికి ఏం లేదండి. ఎంత ప్రాక్టీస్ ఇవ్వనివ్వండి. కొంతమంది పల్లెటూరులు ఉంటారు కదా! ఆ పల్లెటూరుల్లో కొంతమంది సహజంగానే స్పీడ్ అనేది లోపల ఉంటదండి. ఆ స్పీడ్ అనేది లోపలుండి ఏం చేస్తారు? నువ్వెంత ప్రాక్టీస్ చెయి. ప్రాక్టీస్ చేసిన వాడికంటే ఎక్కువ స్పీడ్ ఎళ్తాడాడు. అంటే ఏంటి? వాడి పుట్టుకతో వచ్చినటువంటి సహజమైనటువంటి స్వభావం స్పీడ్. వాళ్ళని మనం గుర్తించగలిగితే స్పోర్ట్స్‌లో టాప్‌లో మనం పెట్టవచ్చు. ఇది దీని తాలూకా ఉద్దేశం అండి. ఇన్‌స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ ఏమని అంటారండి? సహజ సిద్ధాంతం. అలాగే దీన్ని ఎవరు కనుక్కున్నారు? మ్యాక్డూగల్. సహజమైనటువంటి కొన్ని లక్షణాలు ఆటోమేటిక్‌గా మనకి మనలో బాడీలో వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు. అలాగే జన్యుపరంగా అవ్వచ్చు. తల్లిదండ్రులు హైట్‌గా ఉన్నారనుకోండి పిల్లలు కూడా హైట్‌గానే ఉంటారు. అంటే జీన్స్ పరంగా అవ్వచ్చు. సహజమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్‌స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ అని అంటాము. నెక్స్ట్ సిద్ధాంతానికి వచ్చేటప్పుడు మనకేంటండి ఇది సోషల్ కాంటాక్ట్ థియరీ. సామాజిక సంప్రదింపుల సిద్ధాంతము. ఎవరు కనుక్కున్నారు? గోర్డన్ అల్పార్ట్ అనేటటువంటి ఎవరు కనిపెట్టారనేటటువంటి ఒక శాస్త్రవేత్త. ఇది చాలా మందికి తెలియదు. నేర్చుకోండి మిత్రులారా. గోర్డన్ అల్పార్ట్ అనేటటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. అసలు ఏంటి సోషల్ కాంటాక్ట్ థియరీ? మనం ఏదైనా సరే ఒక తను గొప్పగా ఉండాలనేటటువంటి విషయంలో ఏదైనా అవ్వచ్చు. ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. నా పేరు ఇలా పెట్టండి. నా పేరు మీద ఒక టోర్నమెంట్ పెట్టండి. తను వచ్చేదేం లేదు. తనే డబ్బులు పెడతారు. కానీ తన తాలూకు ఉద్దేశ్యం ఏంటి? తన తాలూకు ఉద్దేశ్యం ఏంటి? నా తాలూకా సమాజంలో నేనొక గుర్తింపు పొందాలనేటటువంటి విషయంలో వాడు మాట్లాడుతుంటాడు. నా పేరు మీద ఒక టోర్నమెంట్ చేయండి అనేటటువంటి విషయానికి వచ్చేటప్పటికి, ఆ టోర్నమెంట్ చేయడం వల్ల ఎవరు పెట్టారు? అంటే సామాజికంగా ఆడికి గుర్తింపు రావాలి. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. సామాజికంగా గుర్తింపు రావాలనేటటువంటి విషయంలో ఈ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సంతృప్తి పొందుతాడు. ఓకేనండి. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. గమనించండి మిత్రులారా. అలాగే నెక్స్ట్ థియరీకి వచ్చేటప్పటికి క్లియర్‌గా మేము వివరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. స్వయం ప్రకటన సిద్ధాంతము. సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ థియరీ. స్వయం ప్రకటన సిద్ధాంతం. దీన్ని ఎవరు కనుక్కున్నారు? బెర్నార్డో ఎస్మాన్సన్ అనేటటువంటి వాడు ప్రతిపాదించాడు. ఏంటి స్వయం ప్రకటన సిద్ధాంతము అనంటే, తనకు తానుగా ఒక గొప్పగా సమాజంలో ఉండాలనేటటువంటి తనకు తానుగా ఒక ప్రకటన చేయాలని తహతహలాడుతూ తనలో ఉండేటటువంటి స్కిల్‌ని బయట పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. నాకు కత్తి యుద్ధం వచ్చు. ఒరేయ్! నువ్వు కూడా నాకు కత్తి యుద్ధం రాడురా అని అంటాడు. అంటే వాడిలేంటి వాడికి తెలిసినటువంటి స్కిల్ బయటకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే స్వయం ప్రకటన సిద్ధాంతం అంటే తనకు తాను నేను గొప్పగా భావించాలి, గొప్పగా ఉండాలి అనేటటువంటి విషయంలో ఈ సిద్ధాంతానికి యొక్క ముఖ్య ఉద్దేశము. మనలో ఉండేటటువంటి స్కిల్‌ని బయట పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. తనకేదైనా మనం అలాగని ఆడుతామండి. ఒక బాగా కత్తి యుద్ధం వచ్చు, బాగా నేర్చుకున్నాడు. కత్తి యుద్ధం రానోడు వాడితో ఆడుతాడండి. అంటే ఇక్కడేం జరగాలి? నేను అందరికన్నా గొప్పగా ఉండాలి అనేటటువంటి విషయంలోను తనకు ఏదైతే స్కిల్ వచ్చో ఆ స్కిల్‌ని బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్‌కొచ్చేటప్పటికి ప్లే ఈజ్ లైఫ్ థియరీ. మొన్న బిట్ ఇచ్చానండి నా గ్రాండ్ టెస్ట్‌లో.
క్లియర్‌గా గ్రాండ్ టెస్ట్ 51 రూపీస్‌కే మేము పెట్టామండి మొన్న. చాలా మంది రాశారు. ఎవరైనా రాయననుకోండి రాయదలుచుకోలేకపోతే, టైం లేక మీకు దీనికి తెలియకపోతే ఈ ఎలా రాయాలనేటటువంటి విషయం అలాగే మన తాలూకా యాప్‌లో ఖచ్చితంగా రూ. 51 గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుందండి. క్లియర్‌గా 198 బిట్లుంటాయి. మీరు క్లియర్‌గా చేసుకోండి. రూ. 51కే పెట్టాను. అలాగే నేను బిట్ కూడా ఇచ్చాను. ప్లే ఈజ్ లైఫ్ థియరీ ఎవరు కనుక్కున్నారు? చాలా మంది తప్పు చేశారండి. ప్లే ఈజ్ లైఫ్ థియరీ అంటే ఏంటి సార్? అసలు మాకు తెలీదు. ఇన్ని థియరీలు చెప్తున్నారేంటి? స్టాండర్డ్ బుక్స్‌లో, యూనివర్సిటీ బుక్స్‌లో పెట్టి మేము తీసుకొనొచ్చి మీకు మేము తయారు చేయలేదండి. అసలు మేమేమన్నా రైటర్స్‌మండి? స్టాండర్డ్ బుక్స్‌ని ఉపయోగించి మీకు అర్థమయ్యే విధంగా మేము ఒక పద్ధతి ప్రకారంగా సిలబస్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పొందుపరచడం అయితే జరిగింది. అలాగే చాలామందికి తెలియదు. ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాప్‌లో మీకు నచ్చిన కోర్స్‌ని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. చాలా తక్కువ ధరకే మీకు నచ్చిన కోర్సు ఎంచుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు అందరి దగ్గర గ్యాదర్ చేశారు. అన్ని మెటీరియల్ ఉంది. మాకు పాత మెటీరియల్ వద్దు సార్. కొత్త మెటీరియల్ మాకు కావాలంటే ఖచ్చితంగా మీరు చూడండి. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ప్యాకేజ్ తీసుకోండి. జస్ట్ 3000కి 2000కి పెట్టున్నాము. మీరు తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి మీకు మా ద్వారా జాబ్ వచ్చిందనంటే అంతకన్నా హ్యాపీ మాకు ఉండదండి. మీరు గమనించండి. ఏంటండి ప్లే ఈజ్ లైఫ్ థియరీ ఎవరు కనుక్కున్నారు? హుజింగా ప్రతిపాదించాడు. అర్థమవుతుందండి ఈ విషయము. ఈ తాలూకా హుజింగా అనేటటువంటి శాస్త్రవేత్త ఎవరికి తెలియదండి. ఒకసారి మీకు మా తాలూకా కంటెంట్ చదివినప్పుడే మీకు క్లియర్‌గా అర్థమైపోతుందండి. అలాగే మీరు జాబు ఖచ్చితంగా 100% కొడతామనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుందండి. అయితే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పుట్టినప్పుడు కదలికలు అనేవి సహజంగా మనకు వస్తాయి. మనకెవరైనా క్రాలింగ్ ఎవరైనా నేర్పిస్తారండి? అలాగే వాకింగ్ ఎవరైనా నేర్పిస్తారా? ఇవన్నీ కూడా సహజంగా వచ్చినటువంటివే. అలాగే మనం కూడా రన్నింగు, క్రాలింగు, వాకింగ్ అనేవి సహజమైనటువంటి లక్షణాలని చెప్పొచ్చు. అలాగే ప్లే ఈజ్ లైఫ్ థియరీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేవి సహజంగా చురుకుగా కదలికలు కలిగి ఉంటాయి. మనం పుట్టినప్పుడే మనకి ఏడుపు అనేటటువంటి సహజమైనటువంటి ఏడుపు అనేటటువంటిది మనకి కలుగుతుంది. అలాగే మూవ్‌మెంట్స్ కూడా ప్రతి ఒక్క జీవి కూడా మూవ్‌మెంట్ లేకుండా తన వాకింగ్‌లో అవ్వచ్చు, కొంతమంది వాకింగ్ స్టైల్ వేరే అవ్వచ్చు. కానీ ఆ మూవ్‌మెంట్ అనేది సహజంగానే వస్తుంది. దాన్నేమంటామండి ప్లే ఈజ్ లైఫ్ థియరీ. ఓకేనండి. సమయం చాలా ఎక్కువ అవుతుంది. ఇలా వివరించుకుంటూ పోతే 15 అక్కడ 8 మీరు క్లియర్‌గా ఎవరి దగ్గరైతే కంటెంట్ ఉందో మిత్రులారా గమనించండి. ఎవరి దగ్గరైతే కంటెంట్ ఉందో వాళ్ళని మాత్రమే నమ్మండి. ఏ అమౌంట్ అంటారా? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంటు ఈ విద్యలో చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశము. ఒక్కసారి మీరు కోల్పోయారా ఈ అవకాశాన్ని, ఖచ్చితంగా మీకు వెనక్కి రాదు. చూడండి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీకు ఒక 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసినట్లయితే మీ బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేసినట్లుగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. మీరు ఎక్కడో నేను దిద్దలేనేమో డబ్బులేంకేముంది డబ్బులు మామూలుగా ఎలాగైనా సరే ఒక 10,000 బిలో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సంపాదించొచ్చు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ అనేది వెరీ గుడ్ పర్సన్ మీద చేయండి. సరైన ఇన్‌స్టిట్యూట్ మీద చేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఇదే లాస్ట్ అవకాశం. నేను చెప్తున్నాం. మరీ చెప్తున్నాం. వచ్చే 30వ తేదీ లోపు ఖచ్చితంగా మేము బ్యాచ్ అనౌన్స్ చేస్తాం. మీరు దయచేసి గాబరా పడొద్దు. మీరు వచ్చినట్లయితే మీ ముందు మెటీరియల్ ఉంచి మేము వివరిస్తాం. అలాగే పక్కా ప్రణాళికతో షెడ్యూల్ వేసి మరి ఏ రోజు ఏం చెప్తాం, ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాం. అలాగే హాస్టల్ వసతి కూడా క్లియర్‌గా ఈసారి మెన్షన్ చేస్తున్నాం. హాస్టల్ వసతి కూడా మేమే ఏర్పాటు చేస్తాం. అందరికి ఒక దగ్గర పెట్టి అందరిని చదివించి మీకు ఉద్యోగం వచ్చేటటువంటి ఆ వాతావరణాన్ని కల్పించి మీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత మాగా తీసుకొని మేము ముందుకు సాగుతామని అందరినీ కూడా మేము నెక్స్ట్ బ్యాచ్ వరకు వెయిట్ చేస్తారని ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంటెంట్ అనేది అందరి దగ్గర అంటే స్టేట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క ఏ టు జెడ్లోనే మాత్రమే ఫుల్ కంటెంట్ ఉంది కొత్త కంటెంట్తో సహా.
ఓకే. అందరికీ తెలుసు. దీన్ని మనం నిజం చేద్దాం. అలాగే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోదాం. ధన్యవాదాలు.